పేరు గురించి చెప్పాలంటే వారి పేరు కంటే వారి క్యారెక్టర్ పేరు మనకు బాగా గుర్తుందండి. ఇక్బాల్. రైట్. ఈ రోజు మనల్ని కలవడానికి ఇక్బాల్ రాబోతున్నారండి. ఇక్బాల్ పాత్రలో తను ఎంత చక్కగా జీవించేశాడంటే ఇక్బాల్కి ఏమన్నా అయితే మనకు బాధేస్తుంది. రైట్. ఇక్బాల్ చక్రవాకం సీరియల్లో చనిపోతే నిజంగా 4 చనిపోయారండి హార్ట్ అటాక్ వచ్చి. అండ్ చాలా మంది సూసైడ్ కమిట్ చేశారు. చాలా మంది కొన్ని రోజుల పాటు భోజనం చేయలేదు, ఏడుస్తూనే ఉన్నారు. సో ఇక్బాల్ అంటే మనకు అంత ఇష్టం. ఎందుకు ఇష్టం? బికాస్ ఇక్బాల్ ని చేసింది స్మాల్ స్క్రీన్ స్టార్ సెల్వరాజ్. సెల్వరాజ్ గారు ఎన్నో సీరియల్స్ ద్వారా మనకు దగ్గర అయినటువంటి సెల్వరాజ్ గారు ఈ రోజు తన బెస్ట్ ఆఫ్ తో తన రియల్ లైఫ్ పార్ట్నర్ తో రాబోతున్నారు, తేజస్వినితో రాబోతున్నారు. సో చెప్పండితో స్వాగతం ఈ అందమైన జంట. సో నిజంగా హీరోయిన్ చేసుకున్నారు అయితే. సో ప్లెజర్ మీటింగ్ యూ బోత్. నాకంటే ఎక్కువ అక్కడ చూడండి ఆడియన్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూసి అందరికీ సంతోషం. సో ఈ అందమైన జంటను చూసి ఇంకా సంతోషపడతారు. కానీ బోల్డ్ అని కబుర్లు తెలుసుకుందాం. అసలు రియల్ లైఫ్ లో ఇక్బాల్ ఏంటి, సెల్వరాజ్ ఏంటి, మన రియల్ లైఫ్ హీరోయిన్ అడిగి తెలుసుకుందాం. రైట్. టేక్ యూ పొజిషన్. సో సెల్వరాజ్ గారు, చక్రవాకం, మొగలి రేకులు, చందమామ, అరుంధతి, ఇలా 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 అందమైన సీరియల్స్ అన్నింటిలోనూ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ నిజానికి మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు కదా. చిన్ని తెర ద్వారా అందరి కుటుంబంలో ఒక మెంబర్ లా మారిపోయారు. సో ఈ ఎఫెక్షన్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? ఎక్కడికి వెళ్ళినా మీ బుగ్గలు పట్టుకుని మాట్లాడే అమ్మలు చాలా మంది ఉంటారు కదా. అమ్మల కంటే పెద్దవాళ్ళు చాలా మంది. అమ్మలు అంటున్నాను నేను, అమ్మలు కదా. మీకు చాలా మంది అమ్మలు ఇట్లా పట్టుకుని ఏం బాబు బాగున్నావా అనేవాళ్ళు. ఎగ్జాంపుల్ మా మదర్ కి నా అన్న కన్నా ఈ అన్న చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. రైట్. సో ఈ ఎఫెక్షన్ మీరు ఎలా పెట్టుకుంటారు? మామూలుగా అయితే ఆ ఎఫెక్షన్ దొరకదు. నేను అంతమందిని మెప్పించాను నా యాక్టింగ్ ద్వారా, సీరియల్ ద్వారా. ఆ ఇక్బాల్ లాంటి క్యారెక్టర్ నేను చేసినందుకు అది నా అదృష్టం. అది సో ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు టీవీలో కానీ సినిమాలో కానీ. కానీ నేను అలాంటి క్యారెక్టర్ చేసి ఇంత మందిని మెప్పించడం అనేది నా అదృష్టం. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. సో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో అంత బ్యూటిఫుల్ గా వెతుకున్నారు. ఎలా సంభవించింది? గంటానికి తగ్గ బొంత అన్నట్టు. ఎంతకి తగ్గ బాగుంత కదండి, చందమామకు తగ్గ చుక్క. బాగుంది. సో ఎలా దొరికింది తను? ఎలా పరిచయం అయ్యారు మీ ఇద్దరు? ఇస్ ఇట్ లవ్ స్టోరీ? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి ఎ లవ్ స్టోరీ కదా. లవ్ స్టోరీ. ఎవరిని ప్రేమించారు, ఎలా ప్రేమించారు, ఎలా ప్రపోజ్ చేశారు తెలుసుకుందా అండి? నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. చేసేసినారు కదా, అంతేనా? మీరు కూడా సీరియల్ చేసి ప్రేమించారా ఏంటి? లేదు లేదు, ఫస్ట్ ఫోన్ ద్వారా పరిచయం అయింది ఇద్దరికి. సో కొద్ది రోజుల వరకు తినవరో నాకు తెలియదు. ఫోన్ లో బాగా విసిగించేవాడు అనమాట. అంటే ఫోన్ లో ఎట్లా అయిపోయిందంటే తిట్టుకునే స్టేజ్ వరకు అయిపోయింది ఇద్దరు. మన ఫైన్ డే చెప్పారు, నేను సో అని చెప్పి. సో తెలియక ముందు మీకు కాల్ చేసేవారా? ఒకసారి నేను ఫస్ట్ టైం నేను చేశాను, బై మిస్టేక్ ఏదో రాంగ్ నెంబర్ కనెక్ట్ అయ్యింది. రాంగ్ నెంబర్ రైట్ నెంబర్ అయిపోయిందా? రైట్ నెంబర్. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం బ్రాష్ గా మాట్లాడారు. నేను అన్నాను రాంగ్ నెంబర్ అయితే రాంగ్ నెంబర్ చెప్పి పెట్టేయచ్చు కదా అని చెప్పి, అంటే ఇంకా స్టార్ట్ చేశారనమాట. అంటే ఆయనకి కాల్స్ అలా వచ్చేవన్నమాట, విసిగించడం. చాలా మంది విసిగిస్తారు అనమాట ఇప్పుడు కూడా. ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు. సో అలాగే నన్ను అనుకొని తిట్టారు. అక్కడితో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తనే కాల్ చేశారు నాకు. సారీ చెప్పలేదు, గొడవ ఎందుకు? ఊరికినే మాట్లాడాలని ఉందో అందుకని గొడవ పెట్టుకున్నారా? అంతే కదా. అయితే ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పి నేను కూడా కొంచెం రూడ్ గా మాట్లాడాను. సరే సంబంధం విషయంలో నన్ను అన్నాడు కాబట్టి నేను కూడా కొంచెం రూడ్ గా మాట్లాడితే తన ఫ్రెండ్ కి ఇచ్చాడు ఫోన్. అతను కూడా ఏదో మాట్లాడుకుని తిట్టాను అతన్ని కూడా. ఇంకొకసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సో మళ్ళీ ఫోన్ చేసి స్టార్టెడ్ లైక్. సో అక్కడతో కట్ అయిపోయింది. ఒక 2-3 days వి స్టాప్డ్ అనమాట. అండ్ ఆఫ్టర్ వన్ ఫైన్ డే హీ స్టార్టెడ్ కాలింగ్ మీ అగైన్. అప్పుడు చెప్పారు నేను సో అని చెప్పి. ఆఫ్టర్ అప్పుడు మిమ్మల్ని చూడలేదు నేను, వాయిస్ మ్యాజిక్ కి పడిపోయారు. మేము ఫోన్ లో మాట్లాడుకున్న 1.5 month తర్వాత కలిసాం. అండ్ కలవమనడంలో కూడా చాలా రూడ్నెస్. నేను కలవను అంటే చాలా రఫ్ ట్యాకిల్ అన్నమాట. వస్తావా లేకపోతే నీ ఫోన్ నెంబర్ అడ్రస్ పట్టుకొని నేనే ఇంటికి వచ్చాను. సో ఆ దెబ్బకి వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అక్కడ. ఫస్ట్ రియాక్షన్ అని చెప్పి ఓకే, అమ్మాయి మాట్లాడినంత రూడ్ గా అయితే కనిపించట్లేదు, ఏదో
పిట్ట బాగానే ఉందిరా అనుకున్నా. సో అది ఫస్ట్ ఇంట్రొడక్షన్. అలా ఫస్ట్ టైం కలిసాము. సో అక్కడ నుంచి కొంచెం అలా నెక్లెస్ రోడ్ పైనకి వెళ్ళేసి ఒక చిన్న లాంగ్ డ్రైవ్ తీసేసుకొని వెళ్ళి డ్రాప్ చేశాను ఇంటి దగ్గర. ఇక 1 by 1 స్టెప్ అట్లాగా కంటిన్యూ అయిపోతుంది వచ్చింది. విత్ ఇన్ 6 months వీళ్ళే స్టార్ట్ చేశారు కాల్స్ కూడా. విత్ ఇన్ 6 months వి గాట్ మ్యారీడ్. విత్ ఇన్ 6 months. యా అంత స్ట్రాంగ్ లవ్ అయిపోయిందా? సరే, ఇక మా షో ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు. మరి ఆడద్దామా? యా. సో 3 రౌండ్లు ఉంటాయండి. 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ అమౌంట్ మీరు గెలుస్తారో అది మీకు. ఓకే, మీరు ఓడిపోయిందంతా ఆడియన్స్ కి ఇచ్చేస్తాం. SMS చేసిన వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఇస్ భలే ఛాన్స్. ఒక సెలబ్రిటీ ఫేస్ సగం ఇలా 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 సగం రివీల్ అయి ఉంటుంది, సగం మాత్రం రివీల్ అయి ఉంటుంది. వారెవరు గుర్తుపడితే 25,000. ఓకే, భలే ఛాన్స్ ప్లీజ్.